అంబేద్కర్ గారిని ఈ దేశ ప్రజలు గుర్తుపెట్టుకుంటారనే విషయంలో ఎక్కువ ఉంటుంది. రైట్. మంతటి హనుమంత్ రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు. హనుమంత్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులు, ప్యానల్ ఉండే సభ్యులకు అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. హనుమంత్ రెడ్డి గారు, రాష్ట్రం ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. సో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయా, లేకపోతే తీసుకెళ్తున్నామంటారా? ముందుగా ఈరోజు 206 అడుగుల విగ్రహావిష్కరణ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో విజయవాడ నడిబొడ్డులో పీడబ్ల్యూడి గ్రౌండ్ను ఏదైతే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు విదేశీ సంస్థలకు అప్పగిస్తే దాన్ని తీసుకొని ఈరోజు అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అందరికీ శుభదినం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ శుభదినం. అయితే ఈరోజు ఇప్పటి వరకు ప్యానెల్లో మాట్లాడిన వాళ్ళందరూ ఈరోజు తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి రాజ్యాధికారంలో వాటా కానీ, ఆర్థిక తోడ్పాటులో కానీ, పేద బిడ్డలకు పెద్ద చదువులు చదివించాలనే కానీ, మహిళా సాధికారికతలో కానీ అందరికీ ఆలోచన అంటే అంబేద్కర్ గారు చెప్పిన విధానాన్ని ఆచరణలో చేసి చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసు వెళ్ళకక్కుతూ నిజాలైతే చెప్పారు. వాళ్ళకు పదవులు ఇచ్చారు, పదవులు ఇస్తున్నారు, అన్ని రకాలుగా వాళ్ళకు ఇస్తున్నారని చెబుతూ, కానీ పాపం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళందరూ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండారని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉండారని వాళ్ళ అక్కసునంతా వెళ్ళకెక్కినట్టుగా ఉంది. ఇంతవరకు మాట్లాడిన అసూయ ద్వేషాలతో మాట్లాడినట్టుగా ఉంది, కానీ వాళ్ళు నిజాయితీగా మాట్లాడినట్టు ఎక్కడా లేదు. ఎందుకు అని అంటే ఈరోజు దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48 ఎమ్మెల్సీలు వస్తే 43 మంది ఎమ్మెల్సీలు ఉంటే 29 మంది ఎమ్మెల్సీలను బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 25 మినిస్టర్ పదవులు ఇస్తే దాంట్లో 14 మినిస్టర్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ఇవ్వడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పదవులు 5 ఇస్తే 4 బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, పేదవారికి విద్య అందించే దిశగా ఏదైతే గత ప్రభుత్వాలు ప్రైవేట్ పాఠశాలను ప్రోత్సహించినట్టు కాకుండా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించి పేదలకందరికీ విద్య అందించాలా, పెత్తందారులు ఏ విధంగా చదువుతున్నారో ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారో అలాగే పేదవారికి కూడా ఇంగ్లీష్ మీడియంను అందించి వాళ్ళను ఉన్నత విద్యావంతులను చేయాలి. వాళ్ళకు అదేవిధంగా ఉద్యోగాలలో కూడా అంటే ఏదైతే ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 4,10,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,17,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే దాంట్లో ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు దాదాపుగా 70% ఉద్యోగాలు కల్పించింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇది ఒక్కటే కాకుండా ఏదైతే స్థానిక సంస్థల్లో కానీ ప్రతి రాజ్యాంగ పదవుల్లో 50% రిజర్వేషన్ కల్పించాలనే దిశగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉండా. ఈరోజు ఎక్కడో స్థానికంగా జరిగిన చిన్న చిన్న సంఘటనలు పట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆపాదిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఎవరు ఆపాదించట్లేదు, ఎవరు ఆపాదించట్లేదు, ఇక్కడ ఆయన చేశారని ఇక్కడ ఎవరు అనలేదు. బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం మీరు అడిగారు కదా, ఆ విషయం జరిగినప్పుడు ఏదైతే దళితుల మీద దాడి జరిగింది, లేకుంటే ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ప్రభుత్వం ఎక్కడన్నా అతన్ని రక్షించిందా? ఆ ఎమ్మెల్సీని ఎవరైనా రక్షించారా? చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలని అతను జైల్లో ఉన్నాడు. జైల్లో అతనికి రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం బెయిల్ మీద బయటకు వచ్చాడు. దాని గురించి మాట్లాడకుండా ఎంతసేపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆడిపోడ్చుకోవడం తప్ప వేరే ఏం లేదు. నేను అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతా ఉండా, ఏదైతే చింతమనేని ప్రభాకర్ ఒక మహిళను, ఎంఆర్ఓను, ప్రభుత్వ అధికారిని ఇసుకలు వేసి కొడితే తీసుకొని వచ్చి సీఎం క్యాంప్ ఆఫీసులో పంచాయతీ పెట్టి ఆమెనే తిట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇదే సాధికారికత అంటే, మహిళా సాధికారికత, బీసీ సాధికారికత అంటే ఇది అని మిమ్మల్ని అడుగుతా ఉండా.
ప్రైమ్ సాక్షిగా సార్ ఏంటంటే హనుమంత్ రెడ్డి గారు మనం ఓకే, చేసేది అక్కడ ఆ వాళ్ళు విషయానికి వాళ్ళు సంబంధించి చెప్పేది ఒకటైతే ఆ రోజు వనజాక్షి గారి మీద జరిగిన దాన్ని అందరూ ఖండించారు. అయితే కొట్లాటగాను ప్రాణాలు తీయడానికి తేడా లేదా? ఒక్క నిమిషం ప్రాణాలు తీయడానికి కొట్లాటకి తేడా లేదా? రెండు ఒకటేనా? నేనేమంటానంటే సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. అది వ్యక్తిగతంగా జరిగిన దాడిలో జరిగిన సంఘటన. నేను ఎక్కడ ఆయన్ని సమర్థించడంలే, ఎమ్మెల్సీ గారిని ఇంకొకరు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా. మీరు మా మీద ఆరోపణలు చేశారు, దానికి సమాధానం చెప్తాను. నేను ఎక్కడ సమర్థించలే. ఆయన ఏమన్నా జైలుకు పోతా అంటే నేనేం పోయి జైలుకు పోవద్దని నేనేం ధర్నాలు చేయలే. దీన్ని గుర్తుపెట్టుకోవాలా. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మాట్లాడండి, తప్పేం లేదు. ఏమన్నారు, మేము 28 అంటే ఎస్సీ ఎస్టీలకు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లలో 87 మున్సిపాలిటీలు వస్తే 84 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే దాంట్లో 58 మున్సిపల్ చైర్మన్లు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. ఇది కాదా బీసీ సాధికారిక యాత్ర అంటే? ఇది కాదా అంటున్నా. 13 చోట్ల జెడ్పీ చైర్మన్లు వస్తే దాంట్లో 9 చోట్ల బీసీ ఎస్సీ ఎస్టీలకు జెడ్పీ చైర్మన్ పదవులు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నా. ఇవన్నీ తప్పుగా మాట్లాడుతూ, ఇవన్నీ ఇచ్చినా కూడా తప్పుగా మాట్లాడుతూ, ఏదైతే మినిస్టర్లు ఇచ్చినా, జెడ్పీ చైర్మన్లు ఇచ్చినా, మున్సిపల్ చైర్మన్లు ఇచ్చినా, మేయర్ల పదవులు ఇచ్చినా, ఇవన్నీ కూడా వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఏదో ఒక రకంగా తప్పుడు వాగ్దానాలు, తప్పుడు మాటలు మాట్లాడే విధంగా బురద జల్లే కార్యక్రమం తప్ప ఇవన్నీ కాదని అడుగుతున్నా. మీరు చేయలేని పని నేను అడుగుతున్నా. టీడీపీకి 2014 నుంచి 2019 వరకు 48 ఎమ్మెల్సీలు వస్తే 18 పదవులు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? మేమేమి ఇచ్చామంటున్నా. నేను 70% ఇస్తే వాళ్ళు 35% ఇచ్చారంటే దానికంటే డబ్బులు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు టీడీపీ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది అని అంటే దానికి ప్రజలు సమాధానం చెప్తారు. మేము అడుగుతున్నాం, అంబేద్కర్ గారు కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని కానీ, అంబేద్కర్ గారు ఏదైతే సామాజిక సాధికారికత తీసుకురావాలనుకున్నారో దాన్ని అంతా ఆచరణలో చేసి చూపించిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉండా. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో దారుణం చిన్న సంఘటనలు, నేను ఎక్కడ దాన్ని ఆ సంఘటనలను కరెక్ట్ అని చెప్పడంలే. అవన్నీ తప్పే. ఎవరు చేసినా, నేను చేసినా, మీరు చేసినా తప్పును తప్పనే మాట్లాడాలి. అలాంటి సంఘటన జరిగినప్పుడు రాజకీయంగా పెట్టేస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి కదా. ఏ పదవి అధికార దర్పం ఉన్న పరిస్థితుల్లోనే తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. నేరస్తులు సార్ ఇప్పుడు కోర్టు జైలుకు పోయిన తర్వాత ఎలా తప్పించుకొని తిరుగుతారు? మీరు విలేకరుగా ఉన్నారు, ఏంటి సార్ ఇది మాట్లాడేది? మీరు రిపోర్టర్ గా ఉన్నారు సార్. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు సార్ మిమ్మల్ని కూడా కలుస్తూ ఉంటారు. ఎంతో మంది మర్డర్లు చేసిన వాళ్ళు కూడా మిమ్మల్ని కూడా ఎక్కడికైనా ఊర్లోకి పోయినప్పుడు కలుస్తూ ఉంటారు. అంటే మీరు మర్డర్లు చేసినట్ట కలుస్తూ ఉంటారు సార్. వాళ్ళకు మీకేం సంబంధం ఉంటుంది? మీ మీద అభిమానంతోనే వచ్చి కలుస్తూ ఉంటారు. ఏంటి నాకు చిన్న సంఘటన ఎక్కడో ఒక ఫోటో తీసుకొని దానికి ఈ రోజు ఉండండి. ఒక్క నిమిషం. మహిళా సాధికారిక యాత్రలో ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక 2,70,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డీబీటీ నాన్ డీబీటీల పద్ధతి ద్వారిస్తే దాంట్లో 1,78,000 కోట్ల రూపాయలు బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. ఇది కాదా మేము చేసిన అభివృద్ధి అంటున్నా. దీన్ని అంతా పక్కన పెట్టేసి ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుతారంటే ఆ బురద మీ మీదే పడుతుందని చెప్తా ఉంటాం. అధికారంలో లేనప్పుడు మాట్లాడడం కాదు, అధికారంలో ఉన్నప్పుడు మేమేం చేశామో చెప్తున్నాం. చెప్పిన 4.5 సంవత్సరాలు కాదు, ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజు నుంచే బీసీ ఎస్సీ ఎస్టీలకు సాధికారత తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అని మీ ద్వారా తెలియజేస్తాం. విజయ్ కిరణ్ గారు, సమయం తక్కువగా ఉంది. పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం అందించాలనే దిశగా పేద